అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులకు 9 రోజుల పాటు చేసుకునేటువంటి పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సంవత్సరంలో వచ్చేటువంటి 4 ముఖ్య నవరాత్రులు ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు కూడా ఎంతో విశిష్టమైనటువంటి నవరాత్రులు. ఈ ఆషాఢ నవరాత్రుల్లో మనం పూజించాల్సింది వారాహి అమ్మవారిని. మనకి 2026 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఎప్పుడు అంటే 15 జూలై 2026 బుధవారం నుంచి ప్రారంభమయ్యి 23 జూలై 2026 గురువారం తోటి మనకి వారాహి నవరాత్రులు అనేవి ముగుస్తాయి. ఇప్పుడు పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకుందాము. ముందుగా వారాహి అమ్మవారి చిత్రపటము. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కొత్తది తెచ్చుకోవాలా అంటే కనుక అవసరమైతే ఏమీ లేదండి. మనం ఇంట్లో రోజు పూజ చేసుకునేటువంటి దుర్గా అమ్మవారి ఫోటోకి కానీ, లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి కానీ, లలిత అమ్మవారి ఫోటోకి కానీ, విగ్రహాలకు కానీ వీటిలో ఏవి అందుబాటులో ఉంటే మీరు వాటిని పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. కుంకుమ 100 గ్రాములు తెచ్చుకోండి. కుంకుమ పూజ కోసము, అలాగే దేవులకు బొట్లు పెట్టడం కోసము, అలంకరణ కోసము మనకి ఉపయోగపడుతుంది. పసుపు 100 గ్రాములు. పసుపు గణపతిని చేసుకోవడం కోసము, అలాగే ఆసనం మీద రాసుకోవడం కోసము, అలాగే కాళ్ళకి రాసుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుంది. గంధం 1 డబ్బా, ఆసనం 2 అండి. అమ్మవారికి 1, పూజ చేసేటప్పుడు మనం వేసుకొని కూర్చోడానికి. కింద మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కూర్చోకూడదు కాబట్టి ఏదైనా ఒక చాప లాంటిది కానీ, ఆసనం లాంటిది కానీ కావాలి. కాబట్టి ఒక ఆసనాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి. వివిధ రకాల పువ్వులు, పూలమాలలు. వారాహి అమ్మవారు భూమాత కనుక ప్రత్యేకంగా ఈ పువ్వు రంగు అయితే ఏమీ లేదండి. మనకి ఏవి అందుబాటులో ఉంటే వాటితోటి మనము ఆ పువ్వులతోటి పూజించవచ్చు. అక్షింతలు కొన్ని. ఎప్పుడైనా అక్షింతలను కలిపేటప్పుడు చక్కగా బియ్యంలో పసుపు, ఆవు నెయ్యి వేసి కలుపుకోండి. నీరు మాత్రం వేయకండి. ఉద్దరిని, పంచపాత్ర 2 సిద్ధం చేసుకోండి. ఎందుకంటే ఒకటి దేవునికి, ఇంకొకటి మన కోసము. గంట, తమలపాకులు, నైవేద్యం కోసము బెల్లము, విఘ్నేశ్వరుడి కోసము, అలాగే అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం కనుక దానికోసం కూడా ఉపయోగపడుతుంది కనుక బెల్లం కూడా సిద్ధం చేసుకోండి. ఎవరైతే కలశం పెట్టుకొని పూజిద్దాము అనుకుంటున్నారో వారు కలశం కోసం రాగి చెంబును, జాకెట్ పీసెస్ని, కొబ్బరికాయని, బియ్యము వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకోండి. వత్తులు, అగ్గిపెట్టి, సాంబ్రాణి కడ్డి, ముగ్గు వేసుకోవడానికి బియ్యపిండి, ఆ విఘ్నేశ్వరునికి అలాగే వారాహి అమ్మవారికి వేయడం కోసము పత్తి వస్త్రాలు, నైవేద్యం కోసము వివిధ రకాల పండ్లు, అలాగే వడపప్పు, పానకంని తప్పకుండా సమర్పించాలండి. పానకం అంటే అమ్మవారికి చాలా ఇష్టము. పానకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిరియాలు మాత్రం వేయకండి. మీ శక్తి కొలది ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి అనేది ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో చేసి పెట్టానండి. దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ శక్తి కొలది అవి చేసి నివేదించవచ్చు. మీకు ఏ రోజు నైవేద్యం ఆ రోజు చేయడానికి కుదరదు అనుకున్నవారు వీలు కాని పరిస్థితుల్లో అమ్మవారికి పానకం సమర్పించినా కూడా సరిపోతుంది. ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. కర్పూరము మంగళహారతి కోసము, హారతి ఇవ్వడం కోసం హారతి పళ్ళెము, పచ్చ కర్పూరము, దీపపు కుందులు, దీపారాధన కోసము ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను సిద్ధం చేసుకోండి. అలాగే గాజులు, పచ్చి నిమ్మకాయలండి, అంటే పండినవి కాదు, అమ్మవారికి నివేదన కోసము. అలాగే మాల వేయడం కోసము. మాల వేయాలి అనుకున్నవారు మీ దగ్గర అమ్మవారి చిత్రపటం ఉన్నటువంటి సైజుని ప్రకారం చూసుకొని మీకు ఎన్ని కాయలు పడతాయో అన్ని కాయలను సిద్ధం చేసుకోండి. పండినవి మాత్రం తెచ్చుకోకండి, కేవలం పచ్చివే తెచ్చుకోండి. అలాగే కొన్ని నాణాలు అంటే కాసులు, కలశం కోసం కొబ్బరికాయ, అలాగే 9 రోజుల పాటు నివేదన చేయడం కోసము 9 కొబ్బరికాయలు కూడా తెచ్చుకోండి. అద్దం అండి, పూజ అయిన తర్వాత అమ్మవారికి చూపించడం కోసము అద్దంని కూడా సిద్ధం చేసుకోండి. ధూపం వేయడం కోసము సాంబ్రాణి పౌడర్ కానీ, ధూపం కప్స్ని కానీ సిద్ధం చేసుకోండి. మీ దగ్గర కనుక ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే వారాహి అమ్మవారి దీపంని కానీ, కామాక్షి దీపం కానీ వీటిని కూడా సిద్ధం చేసుకోండి. లేకపోయినా పర్వాలేదు, ఉంటే కనుక వాటిని కూడా సిద్ధం చేసుకోండి. సో చూసారు కదండి, వారాహి అమ్మవారి నవరాత్రుల పూజకు కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుద్దని అనుకుంటున్నానండి. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.